కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా, ప్రజాప్రతినిధులు కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దుమ్మా కొడతారు. ఇప్పుడు దుమ్మా కొట్టడానికి వీలు లేదు, అవునా కాదా? అది ఐ విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎక్కడ అక్కడ తీసుకుంటే బెటర్ కదా, నేను ఆడ కూర్చుంటే బెటర్ కదా, నిలబడుకోవడం కదా. బెటర్ కూర్చో. ఓకే, సతీష్, గుడ్ లక్. మొత్తం ర్యాంక్ లేదు, అన్ని A1 A2లో వచ్చావు, ఒకటే B1 వచ్చింది. అదేమ్మా ఇక్కడ వేయలేదంటే ర్యాంక్ వేయలేదు, ఎందుకు? మ్యాథ్స్ లో ఇట్లా తక్కువ వచ్చింది. పోటీ పడరా చెల్లితో? పోటీ పడాలా? సైన్స్ లో 100 వచ్చేసింది మనకు, నువ్వు డాక్టర్ అయిపోతావు. సైన్స్ తెలుగు భాష కూడా 94 సార్. ఏంటి ఇందులో 88 సొంతంగా చేశారు సార్. చూడు, క్రియేటివిటీ. ఇది మీ దగ్గర నుంచి అండి, ఫోటో పంపిస్తాం, ఫ్రేమ్ చేసి క్లాస్ లో. ఓకే అమ్మా, బాయ్.